పార్కింగ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాహనదారుల కోసం నాంపల్లిలో మల్టీ పార్కింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తుంది మెట్రో రైల్ సంస్థ. ఒకేసారి 250 కార్లు 200 బైక్స్ను పార్క్ చేసేలా జర్మన్ టెక్నాలజీతో ఈ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మొదటి 5 అంతస్తులో కమర్షియల్ కాంప్లెక్స్లు కాగా మిగతా 6 నుంచి 15 ఫ్లోర్లలో నాన్ కమర్షియల్ వెహికల్స్ను పార్కింగ్ చేయొచ్చు. ఇక నాంపల్లిలో నిర్మితమవుతున్న పార్కింగ్ కాంప్లెక్స్ పై మరిన్ని డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఉపశమనం కోసం అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేందుకైతే తెలంగాణ ప్రభుత్వం మల్టీ జోన్ పార్కింగ్ వ్యవస్థను అయితే తీసుకొని వచ్చింది. ఇక్కడ దాదాపు నాంపల్లిలో 15 ఫ్లోర్లలో మల్టీ పార్కింగ్ కాంప్లెక్స్ని అయితే నిర్మిస్తూ ఉంది. దాదాపు ఇది 15 అంతస్తుల్లో ఈ మల్టీ జోన్ పార్కింగ్ కాంప్లెక్స్ అయితే నిర్మాణం జరుగుతుంది. ఇందులో దాదాపు 15 ఫ్లోర్లకు గాను దాదాపు ఒక 5 ఫ్లోర్లలో మాత్రం స్టార్టింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ వరకు కమర్షియల్ కాంప్లెక్స్లతో పాటు 2 సినిమా థియేటర్లు నిర్మిస్తూ ఉన్నారు. దీంట్లో ఈ పార్కింగ్లో దాదాపు 6వ ఫ్లోర్ నుంచి మిగిలిన 15వ ఫ్లోర్ వరకు అయితే దాదాపు ఏకకాలంలో 250 కార్లు 200 బైకులు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు అయితే ఇక్కడ వీళ్ళు కల్పించడం జరిగింది. ఈ ఒక 2 నెలల కాలంలో దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అయితే పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. 2 నెలల్లో అయితే ఇక్కడ లోకల్గా ఉండే పబ్లిక్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పార్కింగ్కి సంబంధించి కింద 4 టెర్మినల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇన్ అవుట్కి సంబంధించి 4 టెర్మినల్స్ ఏర్పాటు చేస్తారు. అయితే ఆ టెర్మినల్స్ దగ్గర టర్న్కు ఆ వెహికల్స్ ఆటోమేటిక్గా టర్న్ అవ్వడం కోసం టర్న్ టేబుల్స్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళంతా ఆ టర్న్ టేబుల్స్ పైన వాహనాలను వదిలేస్తే అది ఆటోమేటిక్గా మల్టీ లెవెల్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా 6th ఫ్లోర్ నుంచి 15th ఫ్లోర్ వరకు అది ఎక్కడైతే సౌకర్యవంతంగా ఉంటుందో ఆ ప్లేస్ ఆ వెహికల్కి సంబంధించినటువంటి కేటాయించిన ప్లేస్లో ఆటోమేటిక్గా ఆ మెషిన్స్ అనేటటువంటివి కూడా పార్క్ చేస్తాయి. అదేవిధంగా రెగ్యులర్గా వచ్చే ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరి కోసం ఇక్కడ ఒక కార్డు సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ వాహనం కొలతల ఆధారంగా అయితే కంప్యూటరైజ్డ్ పార్కింగ్ సిస్టమ్ అయితే పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు భారీ వాహనాలు ఏవైతే ఎక్స్యూవీ లాంటివి కావనివ్వండి, సెడాన్ లాంటి వాహనాలకు ఆ తగిన ప్లేస్లో ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో వదిలేసినట్లయితే అవి ఆటోమేటిక్గా ఆ పార్కింగ్ ప్లేస్లోకి ఈ టెక్నాలజీ సాయంతో అయితే ముందుకు వెళ్తూ ఉంటాయి. అయితే పార్క్ చేసిన వాహనాన్ని తిరిగి తీసుకునే సమయంలో అయితే ఆ పార్కింగ్ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ పార్కింగ్ ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళ యొక్క అమౌంట్కి సంబంధించిన ఒక బార్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తున్న వెంటనే ఈ ట్రాన్స్పోర్టర్ షట్ ద్వారా ఆటోమేటిక్గా ఆ వెహికల్ అనేది ఆ నిర్ణీత ప్రదేశంలోకి వచ్చి ఆగుతూ ఉంటుంది. అయితే ఈ పార్కింగ్ చేయడానికి కూడా దాదాపు 1 మినిట్ లోపలనే సమయం పడుతుంది. తీసుకునేటప్పుడు మాత్రం 2 నిమిషాల సమయం పడుతుంది. అయితే సిటీలో ఇది ఇక్కడ నాంపల్లిలోనే కాకుండా మరికొన్ని ప్రదేశాల్లో కూడా రద్దీ ఎక్కడైతే ఉంటుందో రద్దీ ప్రదేశాలలో కూడా ఏర్పాటు చేస్తే ఎవరైతే ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ నుంచి విముక్తి, ఈ పార్కింగ్ నుంచి విముక్తి కలిగినట్లయితే ఉంటుంది. అయితే సిటీలో చాలా ప్రదేశాలు, చార్మినార్ లాంటి ప్రదేశాలు రద్దీగా ఉండే ప్రదేశాలు కానియచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ సెక్టార్ ఏరియాలలో పార్కింగ్ సంబంధించి చాలా విపరీతమైనటువంటి పెద్ద సంఖ్యలో పార్కింగ్ సమస్య ఉంటుంది. ఇలాంటి రద్దీ ప్రదేశాలలో మరికొన్ని ఏర్పాట్లు చేసినట్లయితే ఈ పార్కింగ్కి సంబంధించినటువంటి సమస్య దూరమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సంజయ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.